మా సౌండ్ తగ్గించు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ లెసన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా భత్యములు అనేటటువంటి ఒక చాప్టర్లో మనం శనివారం నాడు ఒక లెక్క చెప్పడం జరిగింది. అలాగే మరొక లెక్కని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఆ లెక్కను కూడా మీరు చూసినట్లయితే, అదే మనం చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరింత బాగా మీకు వస్తుంది. ఇక ఇప్పుడు ఒక ఫైల్ షేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ ఫైల్ చూడండి. మీకు ఫైల్ కనబడిందమ్మా? ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. కనిపించింది సార్. ఓకే, కనిపిస్తుంది కదా ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్లో నేను ఆల్రెడీ మనకి సాటర్డే క్లాస్లో చెప్పినటువంటి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంతో పాటు మరొక ప్రాబ్లం కూడా ఇందులో మనకి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒక్కసారి మనం లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ లెక్కలో శ్రీ కమల్ హైదరాబాదులో పనిచేయుచున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని అతని యొక్క వివరాలను ఇవ్వటం జరిగింది. 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి క్రింది వివరాల ఆధారంగా ఆ ఇంటి అద్దె భత్యాన్ని, వినోద భత్యాన్ని, విద్యా భత్యాన్ని, వాటి యొక్క మినహాయింపులు శ్రీ కమల్కి ఏ విధంగా వస్తాయో తెలుసుకుంటున్నాం మనం ఇందులో. అతని యొక్క మూల వేతనము 3,50,000, కరువు భత్యము జీతంలో 20%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరువు భత్యము బ్రాకెట్లో పదవీ విరమణ ప్రయోజనాలలో కలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కరువు భత్యము పదవీ విరమణ ప్రయోజనాలలో కలుస్తుంది అని అన్నప్పుడు, లేదా సర్వీసు ప్రయోజనాలలో కలుస్తుంది అని అన్నప్పుడు, లేదా ఇంగ్లీష్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కలుస్తుంది అని అన్నప్పుడు దానిని తప్పనిసరిగా జీతము అనేటటువంటి విషయంలో కలపవలసి ఉంటుంది. ఇలాంటి ఏదైనా ఒక పదం ఇక్కడ లేకపోతే కరువు భత్యము పక్కన అది మామూలుగా ఇచ్చే కరువు భత్యం అని చెప్పి దానిని జీతం అనే అంశంలో కలపకూడదు. ఈ విధంగా కరువు భత్యం యొక్క విలువ పక్కన పదవీ విరమణ ప్రయోజనాలలో కలుస్తుంది అని ఉన్నప్పుడు మాత్రమే ఆ కరువు భత్యాన్ని మనం కలపవలసి ఉంటుంది. ఇక అలాగే వినోద భత్యం 11,000. వినోద భత్యం అంటే యజమాని తన ఉద్యోగికి తన దగ్గరకు వచ్చేటటువంటి కస్టమర్స్ని, ఖాతాదారులను లేదా వినియోగదారులను వారికి కావలసినటువంటి వినోదభరితమైనటువంటి, అంటే టిఫిన్స్ ఇప్పించడం కానీ ఏదైనా వాటికి ఖర్చు పెట్టడానికి వీలుగా ఈ యొక్క మొత్తాన్ని వినోద భత్యం పేరుతో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటి అద్దె భత్యం ఇక్కడ 56,000. అంటే శ్రీ కమల్ హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఉంటే ఆ ఇంటికి చెల్లించుకోమని అతని యజమాని హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇంటి అద్దె భత్యము 56,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే యజమాని నుంచి తీసుకున్న మొత్తం అన్నమాట. ఇది సంవత్సరానికి 56,000. అయితే ఆ కమల్ తను ఉంటున్న ఇంటికి మాత్రం తీసుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే, అంటే 60,000 రూపాయలను ఇంటికి అద్దెగా చెల్లించాడని మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా గమనించాలి. ప్రతి లెక్కలో యజమాని నుంచి మనము తీసుకున్నది ఎంత, మనము వాస్తవంగా ఇంటికి చెల్లించినది ఎంత అనే రెండు అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటి మీదే మనం ఆ యొక్క ఇంటి అద్దె భత్యం మినహాయింపుని గణన చేయగలము. అలాగే మరొక భత్యం ముగ్గురు పిల్లల విద్యా భత్యం. ఇది సంవత్సరానికి 6,000 రూపాయలుగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వీటి యొక్క మినహాయింపును మనం గణన చేసినట్లయితే హెచ్ఆర్ఏని మనం, అంటే హౌస్ రెంట్ అలవెన్స్ని మనం లెక్కించాలి అనుకున్నప్పుడు, దాని మీద గణన చేయవలసి ఉన్నప్పుడు ముందుగా మనకి జీతము అనే అంశాన్ని లెక్కించాలి. జీతము అనే అంశాన్ని లెక్కించవలను అంటే జీతము అనగా ఇక్కడ ఏ ఏ అంశాలు కలుస్తాయో మనకు తెలిసి ఉండాలి. చూడండి, అన్ని అంశాలకు కూడా, అన్ని భత్యములకు కూడా జీతం అనగా ఒకే మాదిరిగా ఉండదు. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క భత్యము లెక్కించేటప్పుడు జీతము విలువ ఒక్కొక్కలాగా ఉండవచ్చును. అలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటి అద్దె భత్యము దగ్గర
జీతం లెక్కించేటప్పుడు 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే మూల వేతనము 3,50,000 మనకి లెక్కలో ఇవ్వబడినది, దానిని చూపించాలి. మరియు కరువు భత్యము పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తున్నది మాత్రమే కలపాలి. మనకి లెక్కలో కలుస్తున్నది ఇచ్చాడు కాబట్టి దానిని కూడా కలుపుకుంటాం. మరి అయితే ఇక్కడ 70,000 అనే మాట అయితే లెక్కలో ఇవ్వలేదు, కానీ ఏమన్నాడు, జీతంలో 20% అని అన్నాడు. మరి ముందుగా మూల వేతనం ఎంత ఉంది, ఇక్కడ జీతం అని ఇలా ఇచ్చినప్పుడు మూల వేతనమైన గమనించండి, పైన ఉన్న 3,50,000లోనే 20% మనం లెక్కించాలి. ఇక్కడ పక్కన చేశాను చూసారు కదా, 3,50,000 ఇంటూ 20/100 70,000. ఇది కరువు భత్యము, పదవీ విరమణ ప్రయోజనాలలో కలిసేది. ఒకవేళ కనుక మీకు ఇవ్వబడిన లెక్కలో పదవీ విరమణ ప్రయోజనాలలో కలిసే కరువు భత్యం ఇవ్వలేదు అనుకుందాం, మామూలుగా ఉన్న కరువు భత్యమే మాత్రం ఇచ్చాడు అనుకుందాం, దానిని మీరు కలపవలసిన అవసరం లేదు. ఇది ఆల్ ఆఫ్ యూ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ కమిషన్, 3వ అంశము కమిషన్. లెక్కలో ఉన్ననో లేకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, అలాగే వేసి ఇక్కడ నిల్లని చూపించండి. అప్పుడు మీకు ఒక అలవాటుగా అది రాయటానికి అవకాశం ఉంటుంది. ఉన్నవాటిని చూపించి వేస్తుండడం వల్ల ఒక్కొక్కసారి కమిషన్ ఉన్న మనం అలవాటులో పొరపాటుగా తీసుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా అమ్మకాలపై టర్నోవర్ లేదా అమ్మకాల టర్నోవర్పై కమిషన్ అని ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇక్కడ ఈ లెక్కలో కమిషన్ ఇవ్వలేదు కనుక మనం డాష్ పెట్టేశాము. ఇప్పుడు 3,50,000 70,000 వెరసి 4,20,000 రూపాయలు ఇక్కడ జీతము అని అర్థం. ఇక్కడ అంటే ఇంటి అద్దె భత్యము లెక్కించడానికి జీతం ఇది. ఈ భత్యానికి జీతం 4,20,000. మరి ఇప్పుడు మనం మినహాయింపును ఏ విధంగా పొందాలి? మినహాయింపు అనగా ఇంటి అద్దె భత్యముగా 56,000 రూపాయలు యజమాని నుంచి తీసుకున్నాడని నేను ఇక్కడ కర్సర్ పెట్టాను చూడండి, లెక్కలో ఇవ్వబడింది. మరి 56,000 రూపాయలు కూడా అతడు పన్ను కట్టవలసిన దానిలో ఉంటుందా, లేదా పన్ను కట్టవలసిన అంశం ఏదైనా మినహాయించుకోవడానికి అవకాశం ఉందా అనే దానినే మనం మినహాయింపును గణన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టిన దగ్గర మీరు చూసినట్లయితే ఇప్పుడు మినహాయింపును మనం గణన చేద్దాము. మినహాయింపును గణన చేయటానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A అనేది ఉంది. దానిలో ఈ యొక్క ఇంటి అద్దె భత్యం యొక్క మినహాయింపును గణన చేయడం ఎలాగో ఉంది. ఇప్పుడు చూడండి, 3 అంశాలు ABC, 3 అంశాలు ఒక్కసారి మీకు గుర్తుకు తీసుకొస్తున్నాను. మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా యజమాని నుంచి స్వీకరించిన ఇంటి అద్దె భత్యం ఎంత, అది ముందుగా వేసుకోవాలి. తరువాత ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె భత్యం ఎంత, ఇంటి అద్దె భత్యము కాదు, ఇంటి అద్దె విలువ ఎంత, దాని నుంచి జీతంలో 10% తీసివేయాలి. తీసివేయగా ఎంత అయితే వస్తుందో ఆ విలువను ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక 3వది నివసించు పట్టణము, ఆ పట్టణంలో జీతంలో 40%, జీతంలో 50% అనేది. మరి నివసించే పట్టణము 4 ప్రాంతాల పేర్లు చెప్పాను, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ. దానిని గుర్తుపెట్టుకోండి, పందెం కోడి అని అన్నట్లుగానే ముంచె కోడి అని గుర్తుపెట్టుకోండి. ముంబై ము, చెన్నై చే, కోల్కతా కో, ఢిల్లీ డి. సో ముంచె కోడి అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 పట్టణాలు మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. కాబట్టి ఆ సిటీస్లో కనుక ఒకవేళ మన లెక్కలో ఇవ్వబడినటువంటి ఉద్యోగి నివసిస్తున్నట్టు కనుక ఇస్తే అక్కడ జీతంలో 50% వేసుకోండి. మరి అయితే ఈ లెక్కలోకి వెళ్తే ఈ లెక్కలో శ్రీ కమల్ హైదరాబాద్లో ఉన్నాడు, నాన్ మెట్రోపాలిటన్ సిటీ, కాబట్టి ఇక్కడ జీతంలో 40% వేసుకున్నాం. ఇప్పుడు వివరణ చూద్దాము. వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యము HRA విలువ ఎంత అంటే లెక్కలో మనం చూడండి, లెక్కలో 56,000 యజమాని నుంచి తీసుకున్నాడు. యజమాని నుంచి మనం ఎంత తీసుకున్నాం, మనం అంటే కమల్ ఎంత తీసుకున్నాడో అది ముందుగా వెయ్యాలి, 56,000 రూపాయలు. దానిని మనం చూపించాను ఇక్కడ. తరువాత 2వ అంశం ఏంటంటే మనకి జీతంలో 10% HRAగా పొందుతాం అనుకున్నాం. కానీ జీతంలో 10% కంటే నువ్వు ఎంత ఎక్కువ ఇంటిలో అద్దెకుంటున్నావు అనేది, ఇక్కడ ఎంత ఎక్కువగా చెల్లించి అద్దెకుంటున్నావు అనేదే ఇక్కడ కట్టాలి. దానిని ఈ విధంగా చూపించడం జరిగింది. ఎలా అంటే బి, ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె 60,000
అంటే ఈ 60,000 ఎక్కడ ఉంది? ఇక్కడ బ్రాకెట్లో ఉంది లెక్కలో. ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె. ఇందాక 56,000 యజమాని నుంచి తనకు వచ్చింది. ఈ 60,000 తనుంటున్న ఇంటి అద్దె ఆ ఓనర్కి ఇచ్చినది 60,000. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె 60,000 నుంచి జీతంలో 10%. మరి ఇక్కడ జీతం అంటే ఏమిటో కట్టే మనం మూల వేతనం 3,50,000, కరువు భత్యం 70,000 కలిపాం. కమిషన్ లేదనుకున్నాం. ఆ 3 కలిపితే 4,20,000 వచ్చింది. అది జీతం. ఆ 4,20,000 రూపాయల నుండి 10% ఎంతని మనం లెక్క కట్టితే 42,000 రూపాయలు వస్తుంది. 10%. దానిని చూపించాము. అంటే అర్థం ఏమిటి? 42,000 రూపాయల వరకు అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటి అద్దెకి, యజమాని నుంచి పొందొచ్చు. కానీ ఇతడు కమల్ యజమాని నుంచి వచ్చిన దానికంటే 60,000 రూపాయలని అతడు అద్దెగా చెల్లించాడు. కాబట్టి జీతంలో 10%కి మించి ఎంత ఎక్కువ అతను ఇంటి అద్దె కట్టాడంటే 60,000 నుంచి 42,000 రూపాయలను తీసివేస్తే 18,000 వచ్చింది ఇక్కడ. కాబట్టి దీని అర్థం ఏమిటంటే జీతంలో నేను 10% వరకు ఇంటి అద్దె పైన ఖర్చు పెట్టవచ్చును, కానీ మరొక 18,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి 60,000 రూపాయలు ఇంటికి అద్దెగా చెల్లించాను. అది దీని అర్థం అన్నమాట. అందుకే దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎట్లా అంటే జీతంలో 10%నకు మించి లేదా జీతంలో 10% విలువనకు మించి ఎంత ఎక్కువ ఇంటి అద్దెను చెల్లించాడో ఆ విలువ బి. ఇక్కడ 18,000 రూపాయలు ఇంటి అద్దె చెల్లించాడు, అది అదనంగా చెల్లించాడు. మొత్తంగా చెల్లించింది 60,000, కానీ అదనంగా చెల్లించింది 18,000. అది దీని అర్థము. ఈ విధంగా 18,000ను చూపించాము. ఇక మూడవది నివసించు పట్టణము మనకి హైదరాబాదు. నివసించు పట్టణము కమల్ హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి ఇది నాన్ మెట్రోపాలిటన్ సిటీ. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ కాదు. కనుక జీతంలో ఇక్కడ 40%గా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు జీతం విలువ ఇందాక లెక్క కట్టినప్పుడు 4,20,000 అని వచ్చింది. అలా 4,20,000 రూపాయలపై 40% లెక్కించితే మనకి 1,68,000. ఇది జీతంలో 40% విలువ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఏ 56,000, బి 18,000, సి 1,68,000 మనం ఇక్కడ చూపించాము. ఈ మూడింటిలో ఈ 3 విలువలు కట్టిన తర్వాత అక్కడ పై మూడింటిలో ఏది తక్కువైతే దానిని మినహాయింపుగా పొందుతాడు. మరైతే 56,000, 18,000, 1,68,000 ఈ మూడింటిలో తక్కువ ఏది? 18,000. కాబట్టి అందుకే అక్కడ టిక్ పెట్టాను చూడండి. సో ఈ 18,000 రూపాయలు అతనికి మినహాయింపు వస్తుంది అన్నమాట. ఎలా వస్తుంది? యజమాని నుంచి అతను 56,000 రూపాయలు స్వీకరించాడు. ఈ 56,000 పైన ట్యాక్స్ పడదన్నమాట. 18,000 తగ్గించుకోవచ్చు అన్నమాట ఇతడు. అది మినహాయింపు అంటే. అంటే 56,000 యజమాని నుంచి పొందాను, దానిలో నేను మొత్తం ట్యాక్స్ కట్టేయాలా, ఏమైనా తగ్గించుకోవచ్చా అని మనం ఇప్పుడు లెక్క కట్టాము. లెక్క కడితే మనకి ఏమని వచ్చింది? 18,000 రూపాయల వరకు మీరు తగ్గించుకోవచ్చు. అది మినహాయిస్తే ఇంకా ఎంత ఎక్కువ ఉందో దాని మీద మీరు ట్యాక్స్ మాత్రం కట్టాలి అని దీని అర్థము. ఆ విధంగా చూస్తే 56,000 మనకు వచ్చింది ఇంటి అద్దె వచ్చి ఇంకా యజమాని నుంచి. దాంట్లోంచి 18,000 తీసేయాలి. తీసేస్తే ఇంకా 38,000 ఉంటుంది. దానిని మనం ఒక పట్టిక వేసుకొని ఆ పట్టికలో అవుటర్లో చూపించాలి. దానిపైన అవుటర్లో చూపించిన ప్రతి విషయం మీద ట్యాక్స్ పడుతుంది అన్నమాట. ఆ విధంగా మనం మినహాయింపు కట్టాం. ఇప్పుడు చెప్పండి, కమల్ యొక్క ఇంటి అద్దె భత్యము మినహాయింపు మనకి ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. అది అన్నమాట. అంటే ఇతడికి యాక్చువల్గా తీసుకున్న మొత్తం ఎంత? 56,000. యజమాని నుంచి 56,000 తీసుకున్నాడు. అయితే ఇలా లెక్క కట్టకపోయి ఉంటే 56,000 రూపాయల పైన అతడు మినహాయింపు అది పన్ను కట్టవలసి ఉండేది. ఈ విధంగా లెక్క కట్టడం వలన అతడికి 18,000 తగ్గించుకోవచ్చని ఈ యొక్క ఆన్సర్గా వచ్చింది. ఈ 18,000ని ఆ 56,000 నుంచి తీసేసి 38,000 పైన మాత్రమే ట్యాక్స్ కడతాడు. ఎంతో కొంత తగ్గింది కదా లెక్క కట్టడం వలన. ఆ విధంగా అదే లెక్క కట్టకపోయి ఉంటే అతడు 56,000 మీద ట్యాక్స్ కట్టవలసి ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. అది ఈ విధంగా మనం ఎక్కడైనా ఒక లెక్కలో ఇంటి అద్దె భత్యము అనే అంశం ఇచ్చినప్పుడు ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకొని వాటికి అనుగుణంగా మనం లెక్కను లెక్కను కట్టి మినహాయింపు ఎంత వస్తుందో చూసుకొని వాటిని
ఇన్నర్ కాలంలో తీసివేసి అవుటర్లోకి 38,000 పంపించవలసి ఉంటుంది. మరొక్కసారి ఏబిసి విలువలు గుర్తుపెట్టుకోండి. ఏలో వాస్తవంగా యజమాని నుంచి స్వీకరించిన ఇంటి అద్దె భత్యము వేయాలి. ఇక్కడ 56,000 వేసాము. రెండవది బి, ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె. వాస్తవంగా ఉద్యోగి ఎంత చెల్లించాడు? 60,000. అతనికి జీతంలో 10% ఎంత వచ్చింది? 42,000. ప్రతిసారి జీతము 4,20,000 ఉండదు. అక్కడ ఇవ్వబడిన లెక్కను బట్టి ఇది మారుతూ ఉంటుంది. కనుక ఆ జీతంలో 10% మనకి 42,000 వచ్చింది. 60 నుంచి 42,000 తీస్తే ఇది ఒక్కటే కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా 1-2 లెక్కలు మనం చేసినట్లయితే ఇది మరింత చక్కగా మీకు విపులంగా అర్థమవుతుంది. ఇక ఈ మూడిట్లో ఏది తక్కువ అది గుర్తుపెట్టుకోండి. ఏది తక్కువ అయితే అది. ఇక్కడ మూడిట్లో తక్కువ మినహాయింపు 18,000 అది. ఏది ఎక్కువైతే అన్నారు అనుకోండి 1,68,000 మినహాయింపు వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, వాడు తీసుకున్నది 56,000, 1,68,000 మినహాయింపు. కానీ ఎక్కువ కాకుండా తక్కువనే ఎప్పుడు ఇస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టము అది. సో ఇలా మనం ఆదాయపు పన్ను ఏది ఎంత మినహాయింపు ఉంటుందన్నది అదే మన ఇంటి అద్దె భత్యాన్ని మనం ఇక్కడ చూడటం జరిగింది. ఇక వినోద భత్యము అనేది లెక్కించడం చూద్దాము. వినోద భత్యమును మనం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని అంటాము. ఇది అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2లో ఉంది. ఇక్కడ వినోద భత్యం కట్టవలసి వచ్చింది. ఎందుకు కట్టవలసి వచ్చింది? ఈ యొక్క వివరణ మనం ఎందుకు చేయాలి? ఈ యొక్క వర్కింగ్ నోట్స్ గణన అనేది ఎందుకు చేయవలసి వస్తుంది అంటే, శ్రీ కమల్ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగికు అయితేనే, అది కూడా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ అయితేనే ఇది కట్టవలసి ఉంటుంది. ఒకవేళ కనుక ఇవ్వబడిన లెక్కలో ఉద్యోగి ప్రభుత్వ రంగ ఉద్యోగి అని ప్రైవేట్ ఉద్యోగి అని ఇచ్చినట్లయితే ఆ విషయంలో ఇక్కడ మనం అతనికి వినోద భత్యం మినహాయింపు అనేది ఇవ్వము. ఇక్కడ కమల్ ప్రభుత్వ ఉద్యోగి అన్నాడు కాబట్టి కమల్ ప్రభుత్వ ఉద్యోగి కావున వినోద భత్యముపై మినహాయింపు ఇతడు పొందుతాడు అని రాయాలి. రాసి మళ్ళీ ఇక్కడ జీతం అంటే ఏమిటో మనం ముందుగా అనుకోవాలి ఒక మాట. ఇందాక జీతం అంటే 3 అంశాలకు వెళ్ళిపోం. అది ఇంటి అద్దె భత్యంలో. ఇక్కడ జీతం అనగా ఒక్కసారి నేను కర్సర్ పెట్టాను చూడండి, మూల వేతనము మాత్రమే, మరి ఏదీ కలపకూడదు. మూల వేతనము అనగా ఇక్కడ ఇవ్వబడినటువంటి లెక్కలో 3,50,000 రూపాయలు మాత్రమే మూల వేతనం అవుతుంది. కరువు భత్యాన్ని కానీ కమిషన్ కానీ ఫీజు కానీ బోనస్ కానీ మరి ఏవి కలపకూడదు ఇక్కడ. అలా చూసినట్లయితే ఇక్కడ జీతం అనగా మరి నేను మూల వేతనాన్ని తీసుకుని 3,50,000 అని రాసేయవచ్చు. ఇక ఇప్పుడు ఇక్కడ కూడా 3 అంశాలు ఉంటాయి. పై మూడింట్లో ఏది తక్కువైతే దానిని ఇక్కడ కూడా తీసుకుంటాము. మరి వీటిని కూడా ఒక జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వినోద భత్యం మనకి ఎక్కువగా లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఇక్కడ వినోద భత్యం గణనకు కావలసిన అంశాలు. వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యము. యజమాని నుంచి కమల్ వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యము 11,000. ఒక్కొక్క మారు నెలకు ఇంత అని ఇస్తాడు. అయితే ఈ లెక్కలో సంవత్సరానికి 11,000 వాడొక రౌండ్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. కనుక మనం దీనిని నెలకు అనుకోకుండా నెలకని ఇచ్చినప్పుడే ఇంటూ 12 వేయాలి తప్ప ఇక్కడ నేరుగా 11,000 తీసుకోవచ్చు. వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యము 11,000 తీసుకున్నాను. ఇక బి అనే పాయింట్లో జీతంలో 20% లేదా జీతంలో 1/5వ వంతు అని ఉంటుంది. ఇక్కడ నేను జీతంలో 20% అని తీసుకున్నాను. జీతం అనగా 3,50,000 ఓన్లీ మినహాయింపు మూల వేతనము మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. కాబట్టి మూల వేతనమైన 3,50,000 రూపాయలు నేను కర్సర్ పెట్టాను చూడండి, అది తీసుకొని ఇంటూ 20/100. 20/100 అంటే 20% వేశాను. లేదా జీతంలో 1/5, 21, 25 100 కాబట్టి 1/5 అన్నా అదే. కాబట్టి 3,50,000లో 20% మనం కట్టితే 70,000 వచ్చింది. రెండవ అంశము జీతంలో 20% 70,000. ఇది రెండవ అంశంగా నమోదు చేసుకున్నాము. ఇక మూడవ అంశము గరిష్ట పరిమితి, శాసనాత్మక పరిమితి.
స్టాట్యూటరీ లిమిటెడ్ టు 5,000. ఇది 5,000 అనే మాట లెక్కలో మనకి ఎక్కడా ఇవ్వడు. మనము దీనిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5,000 గరిష్ట పరిమితి ఎప్పటికైనా 5,000 రూపాయలే ఉంటుంది. కాబట్టి ఇక సి అనే దానిలో 5,000 రూపాయలు. మనం ఇక్కడ మూడింటిని గమనించినట్లయితే వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం 11,000, జీతంలో 20% 70,000, గరిష్ట పరిమితి 5,000. కాబట్టి మూడిటిలో ఏది తక్కువ అయితే దానిని, ఇందాక మనం ఇంటి అద్దె భత్యము మినహాయింపు లెక్క కట్టేటప్పుడు కూడా ఏది తక్కువ అయితే దానినే తీసుకున్నాము. ఈ వినోద భత్యంలో కూడా ఏది తక్కువ అయితే దానినే తీసుకోవాలి. 5,000 రూపాయలు తక్కువగా ఉంది, దానిని తీసుకున్నాను, అందుకే టిక్ మార్క్ చేశాను. ఇక్కడ అక్కడ ఏం రాయాలి? పై మూడింటిలో ఏది తక్కువ అయితే దానిని, అనగా 5,000 రూపాయలను వినోద భత్యము మినహాయింపుగా ఇవ్వబడును. అనగా ఇక్కడ యజమాని నుంచి ఎంత వచ్చింది? ఇతడికి 11,000 వచ్చింది. యజమాని నుంచి వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం 11,000 నుండి 5,000 తగ్గించేసి 5,000 మినహాయించి మిగిలినది ఇంకా 6,000 ఉంటుంది కదా, దానినే పట్టికలో మనం మూడవ కాలం, అదే చివరి కాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 6,000 రూపాయల పైన అతను పన్ను చెల్లించవలసి ఉంటుందన్నమాట. అది ఇది మీకు అర్థమై ఉంటుంది. మరొక లెక్క చేస్తాం కాబట్టి మరింత చక్కగా మీకు అర్థం కావుతుంది. ఇక మూడవది విద్యాభత్యము. దీనినే పిల్లల విద్యాభత్యము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటారు. మరి పిల్లల విద్యాభత్యం పేరుతో ఇక్కడ యజమాని నుంచి 6,000 రూపాయలు శ్రీ కమల్ పొందాడు కాబట్టి దానినే ముందు చూపించాలి. వాస్తవంగా యజమాని నుంచి స్వీకరించిన 3 పిల్లల విద్యాభత్యం, అంటే శ్రీ కమల్కు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్న విద్యాభత్యం 6,000 ఇచ్చాడు ఇతడు. 6,000ని ఇక్కడ నమోదు చేశాము. మినహాయింపు ఎంత? విద్యాభత్యం మినహాయింపు ఏ విధంగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. లెక్కలో మనకు ఉండదు, మనం గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 100 రూపాయలు, 1000 రూపాయలను వేసాను, ఇది 100గా మార్చుకోండి. నెలకు 100 రూపాయల చొప్పున 2 పిల్లలకు మినహాయింపు ఉంటుందర్రా. ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి 100 రూపాయలు ఇంటూ 2 ఇంటూ 12, 2 12 24 ఇంటూ 100, 2,400. 2 పిల్లలకు. ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు శ్రీ కమల్కి, కానీ మనం మినహాయింపు 2 పిల్లలకే తీసుకోవాలి. 2కు మించి ఎంతమంది ఉన్నా వారి యొక్క డబ్బులను కమల్ కట్టుకోవాలి తప్ప కమల్కి మినహాయింపు 2కే ఉంటుంది. కాబట్టి 100 రూపాయలు ఒక్కొక్క పిల్లడికి చొప్పున, 2 పిల్లలకు 100 ఇంటూ 2, అలాగే 12 నెలలకు. కాబట్టి ఈ విధంగా 100 రూపాయలు వచ్చిన మినహాయింపు ఉంటుంది, 2 పిల్లలకు ఉంటుంది, 12 నెలలు ఉంటుంది. ఇది 2,400 అయ్యిందనమాట. ఇది ఇక్కడ 1000 అన్నది కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు మాత్రమే. ఈ విధంగా 6,000 రూపాయలు అతనికి వచ్చింది విద్యాభత్యం పేరుతో. అందులోంచి ఇతను తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నది, మినహాయించడానికి అవకాశం ఉన్నది ఎంత అంటే 2,400. ఇక మిగిలిన 3,600 పైన అతను పన్ను చెల్లించవలసి ఉంటుంది. అందుకనే దాన్ని ఏమని రాసాము? పన్నుకి గురియగు విద్యాభత్యము, పన్ను చెల్లించదగిన విద్యాభత్యము 3,600 అని చూపించాలి. అది. సో మై డియర్ స్టూడెంట్స్, మనం ఇక్కడ 3 పాయింట్లను చక్కగా ఈ యొక్క మొదటి లెక్కలో ఏ విధంగా లెక్క కట్టామో చూపించాము కదా. ఇవి జస్ట్ వర్కింగ్ నోట్సే. మనం 10 మార్కుల లెక్క పెద్ద లెక్క నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒక వర్కింగ్ నోట్స్లో చేసి ఈ మినహాయింపులను ఆ లెక్కలోకి తీసుకొని వెళ్తామన్నమాట. ఇది నేరుగా లెక్కలో చేయడం వీలు కాదు కాబట్టి మినహాయింపుల కింద, ఇది మినహాయింపులను లెక్కించడం అనేది ఒక వర్కింగ్ నోట్స్లో పక్కన చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇంటి అద్దె భత్యము గణన, వినోద భత్యము గణన, విద్యాభత్యము గణన 3 చేయటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది మీకు చక్కగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు మరొక లెక్కలోకి వెళ్దాము. దానిని కూడా మీకు చక్కగా అర్థం చేసుకుంటే ఇక మీకు ఈ యొక్క ఇంటి అద్దె భత్యములు, విద్యాభత్యములు, అలాంటి ఇంకేదైనా మిగిలిన భత్యములు ఉంటే వాటిని మనం లెక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 2వ లెక్కను ఒక్కసారి చదువుతున్నాను చూడండి. 2వ లెక్క. చెన్నైలో ఉద్యోగము చేయుచున్న శ్రీమతి ప్రణీతి, ఒకవేళ మనం ఫ్రైడే క్లాస్లో ఇచ్చినటువంటి ఇదే లెక్కను ఫ్రైడే క్లాస్కి మీకు ఇచ్చాను. అయితే అందులో చిన్న మార్పు ఏదైనా ఉన్నట్లయితే, మార్పు ఉన్నది కాబట్టి ఇది మనం నోట్ చేసుకోండి మరొక లెక్కగా. చెన్నైలో ఉద్యోగము చేయుచున్న శ్రీమతి ప్రణీతి
2019 2020 గత సంవత్సరానికి మనకు తెలుసు. మీ బ్యాచ్ గత సంవత్సరం 2019 2020 దీన్ని ఆదాయ సంవత్సరం అంటాము. దీనినే ఆర్థిక సంవత్సరం అంటాము. అలా 2019 2020 ఆర్థిక సంవత్సరానికి ఈ క్రింది వివరాలు శ్రీమతి ప్రణీతి మనకి అందజేస్తుంది. వీటి నుంచి 2020 21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఆమె యొక్క ఇంటి అద్దె భత్యము, వినోద భత్యము, అలాగే పిల్లల విద్యా భత్యము, అలాగే సౌలభ్య భత్యము అనే 4 భత్యములను మినహాయింపులు ఏమైనా వస్తాయేమో గణన చేయమని ఇచ్చాడు. సో 4 వర్కింగ్ నోట్స్లు మనం ఇక్కడ చేద్దాము. మరి లెక్కలో వివరాలు 7 రకాల వివరాలు మనకి ఇవ్వడం జరిగింది అంశాలు. 1 మూల వేతనము. దీన్ని మూల జీతము అని మూల వేతనం అని అనవచ్చును. మూల వేతనము నెలకు ఇంత అని కాకుండా రౌండ్ ఫిగర్ మనకి ఇక్కడ 4,10,400 ఇవ్వడం జరిగింది. ఓకేనా, 4,10,400 అనేది మనకి మూల జీతము లేదా మూల వేతనం, బేసిక్ పే అంటారు దీన్ని, ఇవ్వడం జరిగింది. అలాగే రెండవది కరువు భత్యము. మూల జీతంలో 20%. ఇక్కడ బ్రాకెట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కలుస్తుంది. మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కలుస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందుకు చెప్పిన లెక్కలో కూడా కరువు భత్యం కనుక పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుంది అన్నా, సర్వీసు ప్రయోజనాల్లో కలుస్తుంది అన్నా, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కలుస్తుంది అన్నా అన్నీ ఒక్కటే. దానిని మాత్రం తప్పనిసరిగా జీతం లెక్కించేటప్పుడు తీసుకోవాలి. మరి ఇక్కడ కూడా జీతం కరువు భత్యం ఎంత అన్నది ఇవ్వలేదు. మూల జీతంలో 20% అని ఇచ్చాడు. దీనిని మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక 3వ అంశము లెక్కలో ఇంటి అద్దె భత్యము, హౌస్ రెంట్ అలవెన్స్. సో నెలకి ఎంత అంటే ఇక్కడ 5,000 రూపాయలు. ఇందాక కరువు భత్యాన్ని మనం డియర్నెస్ అలవెన్స్ డిఏ అంటాము. ఇక్కడ ఇంటి అద్దె భత్యాన్ని హెచ్ఆర్ఈ అంటాము, హౌస్ రెంట్ అలవెన్స్ అంటాము. ఇది గత లెక్కలో మనం చెప్పుకున్నప్పుడు పూర్తిగా 56,000 ఇచ్చేసాడు ఇక్కడ ఇంటి అద్దె భత్యము. కానీ ఇక్కడ చూస్తే నెలకు ఎంత అని ఇచ్చాడు. అంటే మనం 12 నెలలకు లెక్కలో తీసుకోవాలన్నమాట. ఇంటి అద్దె భత్యం నెలకు 5,000. ఓకే, మరియు బ్రాకెట్లో మరొక అంశం మనకి ఇవ్వడం జరిగింది, అదనపు సమాచారం. అదేంటంటే శ్రీమతి ప్రణీతి ఉంటున్న ఇంటికి వాస్తవంగా ఆమె చెల్లించిన అద్దె నెలకు 7,000. బాగుంది. నెలకు 500 రూపాయలు యజమాని నుంచి మనం తీసుకున్నట్లు చూపించబడింది. ఈమె ఇంకో 2,000 ఎక్స్ట్రా వేసుకొని 7,000 రూపాయలు అద్దెగా చెల్లించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలు మనకి ఇంటి అద్దె భత్యం మినహాయింపు లెక్కించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ వినోద భత్యము నెలకు 500. వినోద భత్యము నెలకు 500 రూపాయలు. ఇక్కడ కూడా మొత్తం ఇవ్వలేదు, నెలకని ఇచ్చాడు. ఇందాక లెక్కలో అయితే వినోద భత్యం నెలకు 11,000 అని ఇవ్వడం జరిగింది. నెలకు కాదు, సంవత్సరానికి 11,000 ఇచ్చేసాడు. బట్ ఇక్కడ నెలకు అని చెప్పాడు. దీన్ని 12 నెలలకు మనం వేయవలసి ఉంటుంది. తర్వాత 5వ పాయింట్ అమ్మకాల టర్నోవర్ బై కమిషన్ 7,520 రూపాయలు. శ్రీమతి ప్రణీతి ఆ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆమెకి కొన్ని అమ్మకాలు చేయడం జరిగింది. ఆమె చేసిన అమ్మకాలపై కమిషన్ కింద 7,520 రూపాయలు రావడం జరిగింది. మరి అయితే ఇందాక లెక్కలో మనకు అది లేదు. 2వ లెక్కలో కమిషన్ కూడా ఇచ్చాడు. దీనిని మనం తీసుకోవాలో తీసుకోకూడదో మనం చూద్దాం ముందు. ఇక 6వది పిల్లల విద్యా భత్యము. ఇక్కడ నెలకు 1,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. తర్వాత 7వది సౌలభ్య భత్యము. సౌలభ్య భత్యము అనగా మీకు నేను ఒక నిర్వచనం కూడా చెప్పాను. సౌలభ్య భత్యము అనగా యజమాని ఉద్యోగికి ఇచ్చే భత్యము. ఎందుకోసం అంటే ఇంటి నుంచి ఆఫీస్కు లేదా కార్యాలయానికి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి, వెళ్ళి రావడానికి ఈ యొక్క సౌలభ్య భత్యాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాము. అది కూడా పూర్తిగా ఉపయోగించేసుకోవాలి యజమాని ఇచ్చిన మొత్తం డబ్బులను. ఒకవేళ అలా ఉపయోగించుకోకపోతే మిగిలిపోయిన మొత్తం పైన పన్ను మాత్రం చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, సౌలభ్య భత్యము నెలకు 1,000 రూపాయలు అన్నారు. ఒక గమనిక కూడా ఒక బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఏమిటది? అధికార విధులకు 60% ఖర్చు చేసినది. ప్రణీతి అధికార విధులకు 60% ఖర్చు చేసింది. కాబట్టి అధికార విధులకు ఖర్చు చేసిన మొత్తము మాత్రం మనం ఈ యొక్క లెక్కలో తీసుకుంటాం. మిగతా దానిపైన అంటే 60% మాత్రం మినహాయింపిస్తాము, మిగతా 40% పన్ను చెల్లించమని చెప్తాము. ఇది లెక్క. ఈ లెక్కను మనం మళ్ళీ అబ్జర్వ్ చేయవలసిన అంశాలు. ఎస్ఎస్సి పేరు ఇక్కడ శ్రీమతి ప్రణీతి. గత సంవత్సరం 2019 2020
పన్ను నిర్ధారణ సంవత్సరం 2020 2021. హోదా నివాసి శ్రీమతి అంటే నివాసి అనుకో, ఇక్కడ ఏమి చెప్పలేదు కాబట్టి. ఇక ఆమె ఉంటున్న ఊరు లేదా నివసించే ప్రదేశము చెన్నై, అంటే మెట్రోపాలిటన్ సిటీ. ముంచెకోడి, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీలో చెన్నై ఒక అంశం, అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంది. మరి అయితే ఇప్పుడు లెక్కన చేయొచ్చు, ఈమె ప్రభుత్వ ఉద్యోగియా ప్రైవేట్ ఉద్యోగియా అన్నది మనం ఒక్కసారి చూసుకోవాలి. చెన్నైలో ఉద్యోగం చేయుచున్న ఆమె ప్రభుత్వ ఉద్యోగం అని ఎక్కడా ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోతే మనం ప్రైవేట్ ఉద్యోగిగా తీసుకోవాలి. ప్రత్యేకించి లెక్కలో ప్రణీతి ప్రభుత్వ ఉద్యోగం చేయుచున్నదని అన్నప్పుడు మాత్రమే, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అప్పుడు మాత్రమే మనం ఆమెకు కొన్ని మినహాయింపులు అనేవి ఎక్కడైనా అవసరమైతే ఇస్తాము. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు ఎన్ని అంశాలు గుర్తుపెట్టుకున్నాం? చెన్నై అనే నివసించే ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి, మరియు ఆమె ప్రైవేట్ ఉద్యోగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక లెక్కలోకి వెళ్దాము. ముందుగా ఇంటి అద్దె భత్యము మినహాయింపును లెక్కిద్దాము. ఇక్కడ చూడండి, ఇంటి అద్దె భత్యము మినహాయింపును లెక్కించుట. ఇంటి అద్దె భత్యం అనగా హౌస్ రెంట్ అలవెన్స్. ముందుగా హౌస్ రెంట్ అలవెన్స్ లెక్కించుటకు జీతము లెక్కించవలెను. ఇక్కడ హెచ్ఆర్ఏ లెక్కించడానికి జీతాన్ని లెక్కించాలి మనం ముందుగా. ఇంతకు ముందు లెక్కలో కూడా ఆ విధంగానే చేశాము. నేను ఇక్కడ అడ్డంగా నేరుగా వేయటం జరిగింది, మీరు 1 by 1 వేసుకోవచ్చు. మనము ఇంతకు ముందు లెక్కలో ఆ విధంగా వేయొచ్చని, ఈ లెక్కలు ఇలా కూడా వేయొచ్చని మీకు చెప్పడం కోసం ఇలా నేను చూపించడం జరిగింది. ఇక్కడ జీతం అనగా మూల వేతనము. లెక్కలో మనకి 4,10,400 మూల వేతనం ఇవ్వడం జరిగింది. తరువాత పదవీ విరమణ సదుపాయాల్లో కలిసి కరువు భత్యము. లెక్కలో కరువు భత్యం ఇక్కడ ఇవ్వలేదు, మూల జీతంలో 20% అని ఇచ్చాడు. మరి మనం పెన్ను పేపర్ పైన వేసి చూడండి, 4,10,400 పైన 20% కడితే ఎంత వస్తుందో. మరి నేను కట్టి చూసినప్పుడు 82,080 రూపాయలు వచ్చింది. అంటే కరువు భత్యం విలువ ఇవ్వలేదు లెక్కలో. కరువు భత్యం విలువ 20% మూల జీతంలో అన్నాడు. ఇది మూల జీతము 4,10,400, మూల వేతనం 4,10,400 పైన 20% నేను కడితే 82,080 రూపాయలు రావడం జరిగింది. అది కరువు భత్యము, డియర్నెస్ అలవెన్స్, డిఏ. ఇక మూడవది ఇంతకు ముందు లెక్కలో లేదు, కమిషన్. అమ్మకాల టర్నోవర్పై కమిషన్. అక్కడ డాష్ పెట్టేశాము, మీరు గుర్తించే ఉంటారు. ఇక్కడ 7,520 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఈ మూడింటిని మనం లెక్కించినప్పుడు 4,10,400, 82,080, 7,520 మూడింటిని లెక్కిస్తే 5 లక్షలు అయ్యిందరా. అనగా ఇంటి అద్దె భత్యము లెక్కించుటకు జీతము విలువ 5 లక్షలు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మినహాయింపు లెక్కించడానికి వెళ్దాము. మరి ఇంటి అద్దె భత్యం మినహాయించడానికి 3 అంశాలు ఉంటాయి, అవన్నీ మీకు రావాల్సి ఉంటుంది. అది ఏంటి? వాస్తవంగా యజమాని నుంచి స్వీకరించిన ఇంటి అద్దె భత్యము ఏ. తర్వాత బి, ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దెలో నుంచి జీతంలో 10% తీసివేసి ఆ మినహాయింపు అదే ఆ యొక్క మిగులు ఎంత ఉందో దాన్ని వేయాలి, అది బి. ఇక సి ఏంటి? నివసించే ప్రదేశాన్ని బట్టి జీతంలో 50% కానీ జీతంలో 40% కానీ. ఇక మీకు ఆ 3 విషయాలు గుర్తుకొచ్చినట్లయితే చక్కగా ఇక్కడ నమోదు చేసి మినహాయింపును మనం లెక్కిద్దాము. మరి అయితే లెక్కలోకి వెళ్దాము. మినహాయింపు గణన. ఇంటి అద్దె భత్యము మినహాయించడానికి ముందుగా ఏ, వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యము. ఇక్కడ వాస్తవంగా యజమాని నుంచి తీసుకున్నది నెలకు అని ఇచ్చాడు. నెలకు ఎంత? 5,000. ఈ లెక్కలో మనం ఇక్కడ గమనించినట్లయితే నేను కర్సర్ పెట్టాను చూడండి, ఇంటి అద్దె భత్యము నెలకు 5,000 రూపాయలు. కాబట్టి మనము ఇక్కడ వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యము నెలకి 5,000. మరి ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి 5,000 రూపాయలు ఇంటూ 12 నెలలకు 60,000. అంటే యజమాని నుంచి వాడు స్వీకరించిన ఇంటి అద్దె భత్యము 60,000 ఇక్కడ నమోదు చేశాము. ఇది వార్షిక ఇంటి అద్దె భత్యం అనమాట, 12 నెలలది. ఎప్పుడైనా నెలకు అని ఇచ్చినప్పుడు మీరు పొరపాటును కూడా 5,000 అని ఇక్కడ వేయకూడదు. దానిని సంవత్సరానికి చేసి 12తో దానిని గుణించి అప్పుడు మాత్రమే 60,000గా చూపించవలసి ఉంటుంది. పొరపాటున ఇది మైండ్లో కీప్ ఇన్ మైండ్ ఆల్ ఆఫ్ యూ. పొరపాటును కూడా 5,000 నేరుగా వేసేయకూడదు, అలా అయితే లెక్క తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బి,
ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె, ఇది కూడా నెలకు ఇవ్వడం జరిగింది. ఉద్యోగి అంటే ఇక్కడ శ్రీమతి ప్రణీతి నెలకు 7,000 రూపాయలు ఓనర్కి ఇస్తుంది, తను అద్దెకుంటున్న ఓనర్కి. మరి ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి అది ఎక్కడుంది? ఇలా బ్రాకెట్లో చూడండి. ఇక్కడ ఆమె ఉంటున్న ఇంటికి వాస్తవంగా చెల్లించిన అద్దె నెలకు 7,000 అని లెక్కలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం రెండవది గమనిద్దాం. ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె 7,000 ఇంటూ 12 84,200. 7 12 84. సో 84,000 వచ్చింది. దానిని ఇక్కడ అంశంలో ఇన్నర్ కాలంలో చూపించుకున్నాము. లెస్ ఇక్కడ మనం జీతంలో 10%. మరి జీతం అనగా మనకి ఇందాక ఇక్కడ కలిపితే ఎంత వచ్చింది? 5 లక్షలు వచ్చింది. అది జీతం ఇక్కడ. కాబట్టి 5 లక్షలు ఇంటూ 10% మనకి ఎంత వస్తుందంటే 50,000 మనకి రావడం జరిగింది. సో 50,000, 84,000 నుంచి 50,000 తీసివేస్తే 34,000 రూపాయలను ఇక్కడ మనం అవుటర్లో చూపించవలసి ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? వాస్తవంగా జీతంలో 10% ఎంత వస్తుందో అంతకు మించి శ్రీమతి ప్రణీతి ఎంత ఎక్కువ చెల్లించింది ఇంటికి అద్దెగా అని దీని అర్థము. 50,000 రూపాయల వరకు ఆవిడ చెల్లించాలి, పద్ధతి అది. కానీ ఆమె 84,000 రూపాయల వరకు చెల్లించింది. బట్ అదనంగా ఇంకొక 34,000 చెల్లించేసిందని అర్థము. అది ఇక్కడ మనం గమనిస్తే రెండవ పాయింట్కి 34,000 రూపాయలు మనం లెక్కించడం జరిగింది. ఉద్యోగి చెల్లించిన ఇంటి అద్దె 84,000 రూపాయలు వచ్చింది. 7,000 రూపాయలు చెప్పిన 12 నెలలకు. జీతంలో 10% 50,000 వచ్చింది. తీసివేసాం రెండింటి మధ్య 34,000. ఇక మూడవది నివసించే ప్రదేశం ఆధారంగా జీతంలో 50%, జీతంలో 40% అని తీసుకోవాలి. మనకి తెలుసు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ముంచెకోడి అనేది గుర్తుపెట్టుకోమన్నాను. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ అనే ప్రదేశాల్లో అవి మెట్రోపాలిటన్ సిటీస్, వాటిలో ఉన్నట్టయితే జీతంలో 50% తీసుకోవాలి. మరి ఇక్కడ శ్రీమతి ప్రణీతి ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది? చెన్నైలో ఉంది అని లెక్కలో ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఏం రాయాలంటే నివాసం చెన్నైలో కావున జీతంలో 50%. అదే ఇంతకుముందు చూడండి, శ్రీ కమల్ యొక్క లెక్క చేసినప్పుడు అక్కడ హైదరాబాద్లో నివాసము, హైదరాబాద్ నాన్ మెట్రోపాలిటన్ సిటీ, కాబట్టి అక్కడ జీతంలో 40% తీసుకున్నాము. ఇక్కడ ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీలో నాలుగిట్లో ఏదైతే అది 50% తీసుకోవాలి. అలా తీసుకుంటే జీతము 5 లక్షలలోంచి 50% లెక్కిస్తే 2,50,000 రూపాయలు. 2,50,000 అంటే 5 లక్షల నుంచి 50% చూస్తే 2,50,000 రూపాయలుగా మనం చెప్పవచ్చును. పై మూడింటిలో ఏది తక్కువ అయితే అది. ఇప్పుడు 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. 60,000 ఏ అనే దానికి ఉంది, బి అనే దానికి 34,000 ఉంది, సి అనే దానికి 2,50,000 ఉంది. ఈ మూడిట్లో ఏది తక్కువ? ఇక్కడ నేను టిక్ మార్క్ చేశాను, బి 34,000 రూపాయలు తక్కువగా ఉంది. సో దానినే మనం ఇక్కడ మినహాయింపుగా ఇస్తాము. అంటే పై మూడింటిలో ఏది తక్కువ అయితే దానిని, అంటే 34,000 రూపాయలు ఇక్కడ తక్కువ కనుక దానిని తీసుకొని మినహాయింపు కింద శ్రీమతి ప్రణీతికి ఇస్తాము. అంటే 60,000 ఆమె యజమాని నుంచి తీసుకుంది. 60,000 రూపాయల మీద ట్యాక్స్ వెయ్యము. 60,000 రూపాయల నుంచి 34,000 తీసేస్తే ఇంకా మిగిలిన 26,000 ఉన్నది కదా, ఆ 26,000 రూపాయల మీద ట్యాక్స్ కట్టాలన్నమాట. అది ఈమెకి 34,000 రూపాయల వరకు మినహాయింపు వచ్చిందని చెప్పవచ్చు. సో ఇంకా మిగిలిన 60,000 నుంచి 34 తీస్తే 26,000 దాని మీద ట్యాక్స్ ఆమె కట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఇవ్వబడి మనం లెక్కలు 10 మార్కులు లెక్కలు చేసేటప్పుడు అక్కడ ఒక పట్టిక వేసి ఆ పట్టికలో అవుటర్ కాలంలోకి తీసుకొని వెళ్తామన్నమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చక్కగా ఈ మూడిటి అంశాలని బాగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా మినహాయింపు లెక్కించవలసి ఉంటుంది. ఇది వర్కింగ్ నోట్స్ 10 మార్కులకి ఇచ్చినప్పుడు చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక తరువాత మనం బి వినోద భత్యము లెక్కించుట. ఇంతకు ముందు మనం చెప్పుకున్న శ్రీ కమల్ యొక్క లెక్కలో వినోద భత్యానికి ఒక పెద్ద పట్టిక వేసుకొని అక్కడ చేయడం జరిగింది. అంటే 3 అంశాలను కూడా తీసుకొని లెక్క చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏ విధమైనటువంటి మినహాయింపులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అన్నది ఇక్కడ రాశాను చూడండి. వినోద భత్యాన్ని మనం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటాము. అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం దీనికి మినహాయింపు ఉంటుంది.
మరి శ్రీమతి ప్రణీతి ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఇక్కడ ఆ మాట రాసేస్తాము. శ్రీమతి ప్రణీతి ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఈమె ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎక్కడ ఇవ్వబడలేదు లెక్కలో. ఏమీ ఇవ్వలేకపోతే ఆమెను ప్రైవేట్ ఉద్యోగిగా భావించి అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారము వినోద భత్యానికి ఆమెకు ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదు. అంటే ఇక్కడ గమనించండి, లెక్కను ఒక్కసారి చూస్తే 4వ పాయింట్, వినోద భత్యం కింద ఆమెకి నెలకు ఎంత వస్తుంది? 5,500 వస్తుంది. నెలకు 500 అంటే 500 ఇంటూ 12 6,000 రూపాయలు. అంటే శ్రీమతి ప్రణీతి 6,000 రూపాయలను వినోద భత్యం కింద పొందింది. మరి ఆమెకి ఏదైనా తగ్గుదల ఉందా ఇక్కడ అంటే లేదు. మొత్తం 6,000 రూపాయల పైన ఆమె ట్యాక్స్ కట్టాలి. అంటే పట్టిక వేసుకొని ఔటర్ కాలంలో 6,000 చూపించేయాలి. ఇక్కడ ఒక్క పైసా కూడా ఆమెకి మినహాయింపు లేదు తగ్గించుకోమని. అదే మీరు గత లెక్కలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. శ్రీ కమల్ యొక్క అతను ప్రభుత్వ ఉద్యోగి అన్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి అతనికి 11,000 వచ్చింది అక్కడ వినోద భత్యం. అందులో 5,000 మినహాయింపు వచ్చింది. 11,000 నుంచి 5,000 తీసేస్తే 6,000 రూపాయలను మనం అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాంటి మినహాయింపు ఏమో పొందదు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి మరొక్కసారి. ప్రభుత్వ ఉద్యోగి కానప్పుడు, ఒకవేళ ప్రభుత్వ రంగ ఉద్యోగి అయినా ఈ అందరినీ కూడా ప్రైవేట్ ఉద్యోగిగానే మనం భావించి వినోద భత్యమునకు ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదు. ఈ విధంగా ఒక గమనిక, ఒక నోట్ రాసి ఆమెకు పూర్తిగా మినహాయింపు, పూర్తిగా పన్ను గురి అయ్యే భత్యం కింద చూపించవలసి ఉంటుంది. కాబట్టి ఈమెకు వచ్చినటువంటి 6,000 రూపాయలని మనం పూర్తిగా పన్నుకి, ఇక్కడ ఇంకొక మాట రాయొచ్చు, శ్రీమతి ప్రణీతికి యజమాని నుంచి వచ్చిన నెలకు 5,000 చొప్పున 6,000 రూపాయలు, 500 చొప్పున నెలకు 12 నెలలకి 6,000 రూపాయలను పూర్తిగా పన్నుకు గురి చేయబడును అని చెప్పి మీరు రాయవలసి ఉంటుంది. ఇక మూడవది మనం విద్యాభత్యము. వాస్తవంగా స్వీకరించిన పిల్లల విద్యాభత్యము 1,000 రూపాయలు. మనకి లెక్కలో 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఒక్కసారి చూడండి, విద్యాభత్యము పిల్లల విద్య నెలకు 1,000 రూపాయలు కాబట్టి అదే తీసుకుంటాం. ఇక్కడ నెలకు 1,000 రూపాయల చొప్పున ఆమెకి ఎంత వచ్చింది? 12 నెలలకు 12,000 వచ్చింది. మరి ఆమెకి ఏదైనా మినహాయింపు ఉంటుందా ప్రణీతికి అంటే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. లెక్కలో ఎక్కడ ఇవ్వడు. ఎంత ఉంటుంది? నెలకు 100 రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకు మినహాయింపు ఉంటుంది 12 నెలలకి. ఆ విధంగా చూస్తే 100 రూపాయలు ఇంటూ ఇద్దరు పిల్లలకు మరియు 12 నెలలకు 2,400. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీ కమల్ లెక్కలో కూడా 2,400 వచ్చింది, ఇక్కడ 2,400. అంటే ఎంత 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 మీరు తీసుకొని ఉండండి యజమాని నుంచి విద్యాభత్యం పేరుతో, కానీ మినహాయింపు మీకు 2,400 వస్తుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూస్తే 12,000 రూపాయలు యజమాని నుంచి శ్రీమతి ప్రణీతి తీసుకుంది, కానీ ఆమె 2,400 రూపాయలు మాత్రమే మినహాయింపు పొందింది. ఇంకనూ మిగిలిన 9,600 రూపాయల పైన ఆమె ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అది పన్నుకు గురియకు విద్యాభత్యం అనమాట. అది మనం దాన్ని పట్టిక వేసుకున్నప్పుడు 10 మార్కుల లెక్కలో అవుటర్లో చూపిస్తాము. ఇక సౌలభ్య భత్యము 4వ పాయింట్, సౌలభ్య భత్యము మినహాయింపు గణన. సౌలభ్య భత్యం అంటే చెప్పాను కదా, యజమాని ఇంటి నుంచి ఆఫీస్ నుంచి అంటే గృహానికి వెళ్తున్న మధ్యలో ఆ యొక్క ఉపయోగించుకోవడానికి ఇచ్చినటువంటి భత్యం సౌలభ్య భత్యము. అది ఎలా వచ్చిందంటే ఇక్కడ వాస్తవంగా స్వీకరించిన సౌలభ్య భత్యము. యజమాని నుంచి శ్రీమతి ప్రణీతి 1,000 రూపాయలు చొప్పున నెలకు పొందిందరా. అంటే 12 నెలలకు 12,000 తీసుకుంది ఈమె. కానీ పక్కన ఏమని అన్నాడంటే లెక్కలో, ఇక్కడ ఒక్కసారి లెక్కలో చూడండి, 7వ పాయింట్, సౌలభ్య భత్యము నెలకు 1,000 రూపాయలు. బ్రాకెట్లో ఏమీ చెప్పలేదు అనుకోండి, మీరు మినహాయింపు పూర్తిగా ఇవ్వచ్చును. అంటే అధికారి విధులకు 60% ఖర్చు పెట్టబడింది. ఇక్కడ అధికార విధులకు ఖర్చు చేసినది మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఒకవేళ లెక్కలో ఆమె ఏమీ చెప్పలేదు, సౌలభ్య భత్యం 12,000 వచ్చింది, 12,000 మీరు పూర్తిగా మినహాయింపు ఇచ్చేయవచ్చు. కానీ సగమే వాడింది ఆమె, పూర్తిగా వాడలేదు. 60% వాడింది, 40% వాడలేదు అని కనుక ఇస్తే వాడిన మొత్తానికి మినహాయింపు ఇచ్చి అధికారి విధులకు వాడని, అంటే సొంతానికి వాడుకున్న దానిని పన్నుకు గురి చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే ఆమెకు 12,000 రూపాయలు యజమాని నుంచి వచ్చింది, కానీ లెక్కలో అధికారి విధులకు 60% మాత్రమే ఖర్చు చేసినది అని అన్నారు. కాబట్టి 12,000 రూపాయల పైన 60% కడితే 7,200 వచ్చింది.
12,000 రూపాయల నుంచి 7,200 తీస్తే 4,800 ఇది పన్నుకు గురియగు సౌలభ్య భత్యము. దీని అర్థం ఏమిటంటే 7,200 మినహాయించుకొని ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఇంకా మిగిలినది అంటే తన సొంతానికి ఖర్చు పెట్టుకుంది కదా ఆమె, తన దగ్గర మిగిలిపోయింది కదా, ఆ 4,800 పైన ఆమె పన్ను చెల్లించవలసి ఉంటుంది. అందుకే పన్నుకు గురియగు సౌలభ్య భత్యము అంటారు దీన్ని. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ 2వ లెక్కలో నేను 4 అంశాలు లెక్కించాము. అదేంటంటే, ఒకటి ఇంటి అద్దె భత్యం కట్టాము, రెండవది వినోద భత్యం కట్టాము. మన ఇక్కడ వినోద భత్యం లెక్క కట్టకపోయినప్పటికీ ఆమెకు మినహాయింపు ఇవ్వము, పూర్తిగా ట్యాక్స్ పడుతుంది అనే మాటను కూడా అక్కడ రాసి ఈ విధంగా వేస్తే మనకి చక్కగా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 3వది విద్యాభత్యము, 4వది సౌలభ్య భత్యము. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మీకు చక్కగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను షేరింగ్ ఆపుతున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి మీకు ఏదైనా ఈ యొక్క లెక్కలో సందేహం కలిగితే దానిని మీరు అన్మ్యూట్ చేసి, ఎవరికి సందేహం కలిగితే వారు మాత్రమే అన్మ్యూట్ చేసి ఈ యొక్క లెక్కపైన మీ సందేహాన్ని తీర్చుకోవచ్చును. మనకి ఇప్పటికి మనం చేసిన 2 లెక్కలు మీకు బాగా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకనూ మీకు ఏదైనా సందేహం ఉంటే నేను మరొక హోంవర్క్గా ఒక లెక్క ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్కను మీరు చూసి ఆ లెక్కలో ఎంత మొత్తాన్ని ఇలాంటి వాటిని మీరు చూసి అవి కూడా చేసినట్లయితే మీకు మరింత బాగా అర్థవంతంగా ఉంటుంది. మనకి మరెవరికి ఏ రకమైన సందేహాలు లేవని అనుకుంటున్నాను. అయితే ఈ లెక్కని మీరు అలవెన్సులు అనబడే నేను ఇవ్వబడిన నోట్స్ తరువాత ఇంతకు ముందు చెప్పబడిన లెక్కని, ఇప్పుడు చెప్పినటువంటి లెక్కని మీరు మీ యొక్క నోట్బుక్స్లో రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలా అయితే మీరు చక్కగా, అలాగే నేను మరొక హోంవర్క్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ హోంవర్క్ను కూడా మీరు చేయండి. ఇక రేపటి తరగతిలో మనం 10 గంటలకు మనం పరిలబ్ధులు అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాము. పరిలబ్ధుల పైన లెక్కలు కూడా చేయడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే ఒక్కసారి నూక భారతి అన్మ్యూట్ చేసి ఒక్కసారి లైన్లోకి రామ్మా. చెప్పండి సార్. ఇంటి అద్దె భత్యము వాటి అంశాలు చక్కగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమయ్యాయా? అర్థమయ్యాయి సార్. నేను ఒక లెక్క నేను తర్వాత మీకు షేర్ చేస్తాను, అది చెయ్యండి. చేసి నాకు పీడిఎఫ్ ఫైల్ నాకు మీరు రిటర్న్ బ్యాక్ చేస్తే నేను దాన్ని వెరిఫై చేసి కరెక్ట్ చేస్తాను. మన గ్రూప్లో షేర్ చేస్తాను మీకు అది. ఇంకా సో జయలక్ష్మి, రైట్, కోరుకొండ సత్య, డేవిడ్, సో లెక్కల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి వీలైన మట్టుకు ఎక్కువ లెక్కలు మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క అంశాలు మరింత చక్కగా అర్థమవుతాయి. నేను మరికొన్ని అంశాలపైన కూడా మీకు లెక్కను షేర్ చేస్తాను. తర్వాత మీరు వాటిని మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకనూ మీరు స్ట్రెంత్ పూర్తిగా పెరగవలసి ఉంటుంది. సార్ చాలా మంది పెరిగారు సార్, కానీ క్లాస్లో రావడానికి అవ్వట్లేదంట. ఓకే, వాళ్ళకి నేను వాట్సాప్లో షేర్ చేసిన లింక్ ద్వారానే వస్తున్నారమ్మా. అవును సార్. అదే నేను ఇక్కడ ఆటో అడ్మిట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ ఆటో అడ్మిట్ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గానే జాయిన్ అవుతున్నారు. కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వాళ్ళు జాయిన్ కావడానికి వీలు కావటం లేదు. సరే, నేను ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో నేను చెక్ చేసుకుంటాను తర్వాత. సో మరైతే ఈ క్లాస్ని ఇక్కడితో మీ ఎవరికి సందేహం లేదు, బాగా అర్థమైందని నేను భావిస్తాను. సో మరి ఏమైనా ఉన్నట్లయితే ఈ లెక్కని తర్వాత మీరు ఉన్న సందేహాల్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా నాకు తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.